నమస్కారం, వెల్కమ్ టు జీకే న్యూస్ 9. కరీంనగర్ జిల్లా కేంద్రంలో సినీ తారలతోటి సిఎంఆర్ షాపింగ్ మాల్ను ప్రారంభించడం జరిగింది. ఈ సిఎంఆర్ షాపింగ్ మాల్ సంబంధించినటువంటి ముందే మేము అడిగాము. ఈ షాపింగ్ మాల్ ప్రారంభించే ముందే ఫుట్పాత్ను పూర్తిగా ఆక్రమించుకొని నగరంలో స్మార్ట్ సిటీ ద్వారా ఫుట్పాత్ నిర్మాణాలు చేస్తే వేల కోట్లు వందల కోట్లు పెట్టి ఫుట్పాత్ నిర్మాణం చేస్తే ఆ ఫుట్పాత్ మొత్తం కూలగొట్టి వాళ్ళ పార్కింగ్ కోసం ఉపయోగించుకుంటూ ఉన్నారు. అంతేకాదు ఈ స్ట్రీట్కి వస్తే ప్రధానంగా గర్ల్స్ జూనియర్ కాలేజ్ నుంచి టవర్ సర్కిల్ పోదామంటే సిఎంఆర్ షాపింగ్ మాల్ వద్ద పెద్ద ఎత్తున ట్రాఫిక్ ఆగిపోతూ ఉన్నది. ఈ మూలకు మళ్ళాలంటే దాదాపు మినిమం ఒక 20 నిమిషాలు 30 నిమిషాలు పడతా ఉన్నది. కాబట్టి ట్రాఫిక్ నియంత్రణ లేదు. వీరికి పార్కింగ్ అనుమతి ఉన్నదా లేదా అని చెప్పి సరిగ్గా పర్యవేక్షణ చేశారా లేదనేది కూడా అర్థం కావట్లేదు. ఇది జిల్లా కేంద్రంలో మున్సిపల్ కార్పొరేషన్ కూతవేటు దూరంలో సిఎంఆర్ షాపింగ్ మాల్ ఉన్నది. మరి పార్కింగ్ లేకుండా ఏ రకంగా వారు అనుమతి ఇచ్చారనేది మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు ఇతర అధికారులు ఆలోచన చేయాలి. తర్వాత ఫుట్పాత్ మొత్తం కబ్జాకు కూడా అయితే కళ్ళుండి కబోదిలాగా మీరు నిద్రపోతున్నారని చెప్పే సందర్భంగా మేము అధికారులను ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా కానీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కళ్ళు తెరవాలి. కళ్ళు తెరిచి సిఎంఆర్ షాపింగ్ మాల్ పైన దాడులు నిర్వహించాలి. దాడులు నిర్వహించి దీనికి సంబంధించినటువంటి ఫుట్పాత్ను కూలగొట్టడానికి కానీ లేదంటే కబ్జా చేసినందుకు కానీ పార్కింగ్ సంబంధించినటువంటి వ్యవహారం లేదు. కాబట్టి వీటన్నిటి మీద సమగ్ర విచారణ చేసి దీన్ని సీల్ చేయాలని చెప్పే సందర్భంగా మేము ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కరీంనగర్ జిల్లా పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. Hi, this is Neha Shetty. Please subscribe to GK News. Hi, everybody, subscribe to GK News.